గైస్ సైంటిస్ట్ దగ్గర Hey guys, good morning. Welcome back to my vlog. And guys, right now I'm eating tiffin guys. మంచిగా అయిపోతున్నాను ఏంటో రోజుకి నేను. సో గైస్ ఇప్పుడు కొత్త ఇంటికి నడుచుకొని వెళ్తున్నాను నేను. ఆటోలో వెళ్ళి ఎలక్ట్రిక్ స్కూటీ కావాలి గైస్. గైస్ అసలే మనం ఆటోలో వెళ్తున్నాము. ఎంత ట్రాఫిక్ సౌండ్లు పైగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా జీ అనుకోండి స్కూటీ మీద వచ్చేస్తాం కాబట్టి బోర్ అయిపోతాం గైస్. అమ్మో బోర్డమ్ అలోనెస్ చాలు బాబు. అందుకే గైస్ మళ్ళీ పైకి వెళ్ళి నేను బడ్స్ తెచ్చుకున్నా చెవులో పెట్టుకొని లెల్లా లెలెలెలా. దరిద్రం అంటే నాదేమో గైస్, ఎయిర్పాడ్స్లో ఛార్జింగ్ లేదు. ఫా సో గైస్ వాకింగ్ షురూ గైస్. 1/2 km జంక్షన్ నుంచి మా ఇంటికి. సో 1/2 km గైస్. నా మన కూడా ఇంట్లో ఉన్నా బాగుండేది, గుజరాత్కి వెళ్ళిపోయాడు సార్. ఇంట్లో ఉంటే పికప్ చేసుకుంది నీట్గా, నో ప్రాబ్లం గైస్. నా బాడీ ఫ్యాట్ 5% ఎంత ఉంటుందో 5% కూడా 0.1% తగ్గిపోద్ది అంటే సూపర్ గైస్. లెట్స్ గో గైస్. ఫైనలీ కొత్త ఇంటికి వచ్చాయండి. గైస్ వాట్ గైస్, ఇక్కడ వర్క్ జరుగుతుందండి. పాలిష్ వర్క్ బొక్కెట్టేశారు గైస్, బొక్కెట్టేశారు. ఏటో గైస్ ప్రొఫెషనల్స్ అంటారు పాలిషింగ్ చేయడం బొక్కెట్టేశారు, బొక్క కూడా గైస్. ప్రొఫైల్ లైట్లు కూడా వచ్చాయి. సో గైస్ పెయింటర్తో మాట్లాడాను యా గైస్. పెయింటింగ్ వర్క్స్ ఆన్ జరుగుతున్నాయి ఫాస్ట్గా. అండ్ వావ్ గైస్ వావ్, పాలిష్ పోగొట్టాడు అసలు. బేర్ మినిమం కూడా లేదు గైస్, పాలిష్ వర్స్ట్గా ఉంది. పెయింట్ వర్క్స్ అవుతున్నాయి గైస్. వెడ్నెస్డే ఈవినింగ్ కల్లా పెయింట్ అయిపోతుంది. పెయింట్ బాగా చేయించాలి, పెయింట్ దగ్గర నుండి బాగా చేయించాలి గైస్. సారీ పక్షి, నువ్వు ఏ జాతి అయినా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా నేను. బట్ we have to move right now, okay? We have to move, okay? Okay. ఏం కాలేదు. నిన్ను నీట్గా మూల పెట్టేస్తాను. మీ మమ్మీ వచ్చిన తర్వాత వాళ్ళతో ఆడుకోండి, ఓకేనా? ఓకే, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, ఓకే. సో గైస్ ఇక్కడ ఫైనల్లీ క్లీన్ చేస్తాను. చలో గైస్ అవి ఎలక్ట్రిక్ స్కూటీ లేక घर चलते हैं. రే బావా, హలో గైస్. అశ్వంత్ గంట ఫైనల్లీ గ్రోప్రేస్ కదా రాలేపాడు, బట్ ఇంటికి తీసుకెళ్తున్నాను గైస్. వెల్కమ్. దా చెప్పులేసుకొని రారా. ఇల్లు ఎలాగ ఉంది? నువ్వు పోగ్గడిలే కానీ ఇల్లు ఎలాగ ఉంది? బాగుంది గైస్. మా బావ ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది చెప్పండి, సీక్రెట్ అంట. సో కానీ నువ్వు చేస్తావు అనుకోలేదు ఇలాంటివి. నువ్వు చాలా గ్రేట్ రా బావ. నువ్వు అసలు ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఎంత ఈగో లేదు. నువ్వు దోలరా బావ. ఆల్ ది బెస్ట్. కెమెరా ఉంటే. సో గైస్ నేను ఇంటికి వచ్చాను గైస్. వావ్, ఐఎమ్ అ ప్యూర్ ఈగో పర్సన్ గైస్. లైక్ ఎవరైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓన్లీ గుడ్ ఈగో. లైక్ ఎవరైనా లైక్ నువ్వు ఆ పని చేయలేవు అంటే లైక్ ఆ పని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్మన్ సేస్ దట్ యూ కాంట్ డూ దిస్ థింగ్, ఐ విల్ డూ దట్ థింగ్. అండ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యి చూపిస్తాను గైస్. అంతా లైక్ ప్యూర్ గుడ్ ఈగో. సో లైక్ ఇఫ్ సమ్మన్ లైక్ డజన్ నీడ్ అస్, ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు ఫైనలీ కనిపించినప్పుడు అండ్ వాళ్ళ కళలో ఫీలింగ్ ఉంటుంది లైక్ షెట్ వి మిస్డ్ దిస్ రే, మనం మిస్ అయ్యాం ఇది అన్న ఫీలింగ్ ఉంటుంది గాయస్. ఈరోజు జస్ట్ గైస్ ఈరోజు రోడ్డు మీద కలిసాను గైస్. కలిలేదు, నేను వాళ్ళు చూసాను, వాళ్ళని చూశారు. దాట్స్ ఇట్. బాబా మా మమ్మీ డాడీ చెప్తారు, ఇంకా ఆనందంగా ఫీల్ అవుతారు. వావ్, వాళ్ళ కళ్ళలో బాధ, నా కళ్ళలో ఆనందం. ఓహో, ఇట్స్ లాఫింగ్ టైమ్ గైస్. అండ్ ఇప్పుడు సాయిగడ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే హోరియా సాయిగడ దగ్గర ఉంటుంది కదా లైక్ 2 weeks నుంచి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు గైస్ ఫైనలీ కొత్త ఇంట్లో. ఓరియో బాబు ఓరియో గడికి డీవార్మింగ్ అండ్ షాంపూ పట్టిన అలా గైస్ సాయిగడ స్నానం చేపిస్తారు అండ్ డీవార్మింగ్ వేయించాలి, ఎందుకంటే అడిగి
ర్యాషెస్ ఏం రాకూడదు గాయస్, హెల్తీగా ఉండాలి కాబట్టి బుజ్జు బాబు. ఒరే బాబు స్నానం చేసి నీట్ గుడ్ బైలో ఉండాలి, ఓకే? నన్ను నీళ్ళే తీసుకెళ్తాను, ఓకే? గుడ్ బాయ్, గుడ్ బాయ్. అండ్ మార్నింగ్ ఇంటికి వచ్చాండి. స్వీట్స్ తింటా గైస్, ఇంట్లో తిన్నాక ఏం లేవు, ఆకలేసి వస్తుంది. స్వీట్స్ తిని ఇంకో 10 నిమిషాల్లో మా అమ్మ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఎండలో వెళ్ళి అమ్మని తీసుకుని రావాలి గైస్ స్కూల్ నుంచి. స్కూల్ నుంచి అంటే గోపాలపట్నంకి వస్తుంది, గోపాలపట్నం తీసుకుని రావాలి. కొత్త ఇంటికి వెళ్ళిపోతే డిస్టెన్స్ తగ్గిపోద్ది గైస్, అప్పుడు బాగుంటుంది. లైక్ ఇప్పుడు లైక్ స్కూల్ నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ పడుతుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 అవర్ పడుతుంది అంటే అప్పుడు లైక్ 40 మినిట్స్లో వచ్చేవచ్చు నీట్గా అప్పుడు ఇంటికి. గైస్ మా మమ్మీ తెలివి పీక్స్లో ఉంటుంది గైస్. మా అమ్మ కళ్ళ ముందు నుంచి వెళ్ళినా సరే గుర్తుపట్టలేకపోయింది, మళ్ళీ కొడుకుని గుర్తుపట్టలేకపోయింది తల్లి. వావ్ గైస్, పప్పు ప్లస్ నెయ్యి స్వర్గం గైస్. ఈ మ్యాజిక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది గైస్. వావ్ గైస్ అమ్మా, ఏప్రిల్ 10వ తారీఖు రిజల్ట్ అంట గాయస్. జియో వచ్చింది గాయస్. అమ్మా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కటకం నవనీత్. రెడీయా? ఎక్స్పెక్ట్ చేయదు కానీ అంతంత బండారం బయటపడుతుంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. సీఏ ఉంది, పాస్ అవుతానని నాకు తెలుసు, మార్కులు వస్తాయని నాకు తెలుసు, అయిపోయింది. కేలిపోతుంది ఒక మంది. స్క్రీన్ మీద చూద్దాం. స్క్రీన్ మీద చూడడానికి ఏం లేదా ఇంకా. మార్కులు వస్తాయండి, అన్నీ 80లు 90లు అని చెప్పాడు. లైఫ్లో ఫస్ట్ టైం చదివి రాసింది. అందుకే మరి చూద్దాం. అంటే ఎప్పుడు చదవకుండా చూస్తారా? కాదమ్మా, ఎప్పుడు చూస్తారు కదా. ఫస్ట్ టైం చదివి రాసిన అంటే ఫస్ట్ ఇయర్ లేట్ చేసిన అనుకున్నాం. ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళాను, అవి కొనుక్కొని రాసిన అలా పాస్ అయిపోయాను. పైగా ఆ టైంలో 21 days ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ టైంలో అంటావా అన్నీ పక్కన పెట్టేసి మరి చదివాను నేను సీరియస్గా. గట్టి చదివానులే, కష్టపడి చదివిన ఫలితం ఉంటుందిరా. ఎస్, కష్టే ఫలి. చూస్తాం నీ కష్టం ఎంత ఉందన్నది నీ మార్కుల ద్వారా తెలుసు. సరే చూడు, నేనైతే చాలా కష్టపడి రాసా. 450 మార్క్స్ కంటే ఎక్కువ రావాలని చాలా కష్టపడి చదివా. 450 వస్తే ఇంకేం గ్రేట్. ఎస్, చాలా గ్రేట్. టు బి ఆనెస్ట్ గైస్, మార్కులు నో యూజ్ గైస్, నో యూజ్. నీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్క్స్ వచ్చి ఎంత పర్సెంట్ అమ్మనేది? నా సంగతి ఎంత పర్సెంట్ చెప్పా సరే, చెప్పా సరే. 40%, 50%? ఓకే, 60% గైస్ మమ్మీకి ఇంటర్లో. 10th ఎంతమ్మా? 10th కూడా సెకండ్ క్లాస్ అంటే 60% గైస్. మా మమ్మీ తెలుగు టీచర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలుగు టీచర్ గైస్. ఏమైపోయింది మార్కులతో? ఏమైనా అయిందా? జుత్తు ఊడిపోయినంత కూడా ఉండదు. చెప్పు. 100% ఆగాక నాకు తెలుసులే అమ్మా. 100 మార్కులు వస్తాయేంటి, 60% వస్తాయేంటి, ఎలాగొచ్చినా సరే సెటిల్ అవుదాని ప్రూఫ్ ఉన్నారు కదా, అంతే. ఇంకేంటి మనకేంటి, ఇంకా మళ్ళీ వస్తాడు గైస్. పెరుగన్నం తింటారా గైస్? పెరుగు పోవా గైస్. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ గైస్, బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఉంది గైస్. మమ్మీ ఏమో 60% గవర్నమెంట్ జాబ్ తెలుగు టీచర్. ఏంటి నీ డిజిగ్నేషన్ ఏంటి? తెలుగు టీచర్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు గైస్. అండ్ మా డాడీ గైస్ టాపర్ ఇన్ ఎవ్రీథింగ్, టాపర్ ఇన్ స్కూల్, టాపర్ ఇన్ ఇంటర్మీడియట్, టాపర్ ఇన్ డిగ్రీ. ఓ మై గాడ్, ప్రతిదాని టాపర్ గైస్. మా డాడీ సివిల్ ఇంజనీర్ గైస్, ప్రైవేట్గా చేస్తున్నారు గైస్. వావ్, అర్థమైందా? అర్థం కాకపోతే నేనేం చేయలేను, వీడియో ఆపేయండి ఇక్కడ అర్థం కాకపోతే. మళ్ళీ కొత్త ఇంటికి స్టార్ట్ అయ్యాం గాయస్, బట్ దిస్ టైమ్ విత్ డాడీ. గాయస్ సీలింగ్స్లో పెయింట్ అయిపోతుంది, అండ్ ఆఫ్టర్ దాట్ రేపు మొత్తం గోడలకి అంతా అయిపోద్ది. అండ్ ఎల్లుండి క్లీనర్ వస్తారు, దాని తర్వాత మీరే చూద్దురులేండి గైస్. అక్కడేమో క్రికెట్ ఆడుతున్నారు, నాకేం వెళ్ళాలనిపిస్తుంది గైస్, బట్ షిఫ్టింగ్ అయ్యే వరకు ఫుల్ బిజీ. అక్కడ ఇప్పుడు హేతిగడు వాళ్ళందరూ అక్కడ ఆడుతున్నారు గైస్ ఇప్పుడు. సో మొత్తం వంద గైస్, హేతిగడు పిలుస్తున్నాడు కూడా. షిఫ్టింగ్ అయిపోతుంది, వస్తాంరా అని చెప్పాను గైస్. ఫాస్ట్గా షిఫ్టింగ్ అయిపోతే వెళ్ళి సాయంత్రం క్రికెట్ ఆడుకుంటాను గైస్. అన్ని సీలింగ్స్ అయిపోయాయి గైస్, సెకండ్ కోటింగ్ సీలింగ్స్లో.
తేడా ఏం కనిపించదు ఎస్పెషల్లీ ఆన్ కెమెరా బట్ ఐ కెన్ సీ ఇన్ మై రూమ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద లైట్ హియర్ ఆల్సో గైస్ యూ కెన్ సీ ఇక్కడ కూడా లైట్లు వచ్చాయి గైస్ లైట్లు ఇక్కడ కూడా లైట్లు వచ్చాయి ఆల్ డన్ This is the exact reason guys we are shifting house. Well, not a main reason but yeah, side reason guys. గాయస్ ఒక్క సీడీ నుంచి పెన్ డ్రైవ్కి పెళ్లి వీడియో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈడన్న తిప్పలు పడుతున్నాడు. చూడండి తప్పదు గైస్ అది స్టక్ అయిపోయింది ఎందుకంటే సీడీ అసలు ఓపెన్ చేయట్లేదు. సీడీ కావాలన్నాడని చెప్పి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో పీసీ ఇప్పిలేదా సంవత్సరం కాదు ఒక సంవత్సరం అవుతుంది నా పీసీ బిల్ అప్పుడు ఇప్పండి చేసాను మొత్తం పీక్ పార్ట్స్ అన్ని సైడ్ చేసేస్తాడేమో. మొత్తం పాటలు పీకి చేయి పెట్టి చేసి పెట్టి మరి వర్కౌట్ అవుద్దంటావా 1 year తర్వాత అంటున్నావు? కన్ఫర్మ్ వర్కౌట్ అవుతుంది గైస్. చిన్నప్పటి నుంచి ఆఫీస్లోనే పెరిగాను, ఆఫీస్లోనే ఫుల్ గెలిగింది కాబట్టి వర్కౌట్ అయిపోద్ది గైస్. గాయస్ చూడండి శుభ్రం కష్టపడిపోతున్నాడు, అది రావట్లేదు పాపం. ఆ హోల్ ఐ నో టెక్నాలజీ గైస్, ఐ కెన్ డు ఇట్ గైస్. సైంటిస్ట్ దగ్గర సైంటిస్ట్ నవనీత్ గైస్. వావ్ సైంటిస్ట్ ఏం కాదు గైస్, ఆడ పుల్లలు గుచ్చి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, వచ్చేసింది అది. కాదురా నువ్వు చేసా గైస్. గైస్ అయిపోయింది, నేను సైంటిస్ట్ అయిపోదాం అనుకున్నాను గైస్. ఇంకా సారీ రోజు నుంచి నాతో ఎవరు మాట్లాడితే సైంటిస్ట్ అయిపోతాను. ఆర్ట్స్ తీసుకున్నాడు, ఒక కెమికల్ కాంపౌండ్ ఏం చెప్పమనండి సైంటిస్ట్ అవుతాను అంటున్నాడు. మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ఈక్వల్ కెమిస్ట్రీ. ఎలా వచ్చింది నీకు అది ఈక్వేషన్? అది చిన్నపిల్లలకి అర్థం కాదు, సారీ నేను తర్వాత చెప్తాను. సో గైస్ ఓరియా బాబుని తీసుకొని సత్యగడ ఇంట్లో పెట్టడానికి వెళ్తున్నాం కదా సాయిగడ దగ్గర నుంచి. ఓరియా బాబు గుడ్ బాయ్. గాలి బాగుందా? మా గాలి ఎంజాయ్ చేస్తాడు ఓరియా బాబు. పడుకో బజ్జు గాలితో. గుడ్ బాయ్ గైస్. రోడ్డు మీద ఒక అమ్మాయి లైక్ బాధపడుతూ లైక్ ఏడుస్తుంది గైస్, ఒకటితో భయపడుతూ. అందుకు ఆ అమ్మాయికి తోడుకి వెళ్తున్నాము గైస్. ఫుల్ ప్రౌడ్గా ఉంది గైస్. లైక్ ఆ అమ్మాయి ఇల్లు దగ్గరే బట్ యా గైస్ ఒక 1 minute అయినా సరే తనతో పాటు ఉన్నాం కాబట్టి ఇట్ వాజ్ నైస్ ఫీలింగ్ గాయ్స్. లేకపోతే ఎవడో ముందు కర్రలట్టుకొని ఆ అమ్మాయి ముందు నడుస్తున్నాడు, చాలా భయపడిపోయింది గాయస్. మొహంలో ఏడుపు ఫుల్గా. ఫోన్లో మంచి పని చేశానా బావా మంచి పని చేసాను కాబట్టి ఓరేగాని ఇంట్లో ఏం తిందాంరా బావా, మనకు మనం రివార్డ్ ఇచ్చుకుందాం. మంచి పని చేసిన మనం రివార్డ్ ఇచ్చుకుంటే ఎక్కువ పనులు చేస్తాం అట్రా. సో గైస్ మాకు మేము రివార్డ్ ఇచ్చుకోవడానికి చాట్ తింటున్నాం. సో గైస్ చాలా వరకు వాషింగ్ మిషన్లో వేస్తామండి. యా గైస్ మిగిలిన బట్టలన్నీ మమ్మీ మడత పెడుతుందండి. ఆల్రెడీ అయిపోయి గైస్ మొత్తం సీజీ ఒక అలమారి ఖాళీ అయిపోయింది. ఇంకా బోల్డ్ ఉన్నాయి గైస్ తిరిగి అన్ని ఫాస్ట్ సర్దుకోవాలి గైస్. కమాన్ గైస్ చూడండి గైస్ సగం అయిపోయి ఫుల్ నింపుడుగా ఉండే గైస్ అంతా. నవనీత్ అన్ని బెడ్షీట్లో సరిపోవాలి గైస్. అది సరిపోదు గైస్, అన్నీ పెట్టేస్తే కుర్చీయా. So guys, that's it for today and yeah, I will meet you tomorrow. Until then, stay tuned and bye. If you need my love.